అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు భగినీ హస్త భోజనం యమద్వితీయ. భగిని అంటే చెల్లెలైనా కావచ్చు, అక్కయినా కావచ్చు. ఇక హస్త భోజనం అంటే చేతి భోజనం అని అర్థం. అంటే సోదరి చేతి వంట సోదరుడు తినడం అన్నమాట. కార్తీక శుక్ల విదియ తిథి రోజున భగినీ హస్త భోజనం అన్న పండుగను జరుపుకుంటాం. ఇక దీనినే భాతృద్వితీయ అని, అలాగే భాయ్ తూజ్ అని, సోదరి చేతి వంటతో సోదరి ఇంట్లో భోజనం చేయడం అని అంటారు. సూర్యుడి బిడ్డలైనటువంటి యమునా నది, అలాగే యమధర్మరాజు అన్నా చెల్లెళ్ళు. యమునకు ఎప్పటి నుండో అన్నను ఇంటికి పిలిచి సత్కారం చేయాలి అనే కోరిక ఉండేది. ఇక యమధర్మరాజు గారు వేళ తప్పక, ధర్మం తప్పక పనిచేసేటటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి తీరిక దొరకక ఆమె ఎన్నోసార్లు వేడుకున్నప్పటికీ కూడా చాలాసార్లు యమున కోరిక తీరకుండా ఉండిపోతుంది. అలా యమున ఎదురుచూసి ఉండగా యమధర్మరాజు చెల్లెలైనటువంటి యమున ఇంటికి ఒకనాడు సకల పరివార సమేతంగా వస్తాడు. ఆ రోజే కార్తీక శుక్ల విదియ. సపరివారంగా వచ్చినటువంటి సోదరుణ్ణి ఆ తల్లి చక్కగా ఆదరించి పూజించి చిత్రగుప్తాదులతో సహా అందరినీ కూడా ఆదరించి ఆమె స్వయంగా తన చేతితో చక్కని వంట చేసి వారందరికీ కూడా వడ్డిస్తుంది. అందుకు సంతృప్తిని పొందినటువంటి యమధర్మరాజు ఆనందంతో చెల్లెల్ని ఏదైనా కానీ వరం కోరుకోమని అడుగుతాడు. అందుకు యమున ఆనాటి నుండి కార్తీక శుక్ల విదియ నాడు చెల్లెలింటికి వెళ్ళి చెల్లెలి చేతి వంట తినేటటువంటి సోదరుడికి నరకలోక ప్రాప్తి, అపమృత్యు దోషం అనేవి లేకుండా ఉండే విధంగా వరం ఇవ్వమంటూ కోరుకుంటుంది. అందుకు యమధర్మరాజు ఆమె యొక్క కోరికను విని ఎంతో ఆనందించి సోదరులు సోదరి యొక్క సౌమాంగళ్యానికి ఎప్పుడూ కూడా క్షేమం కోరుకోవాలి కాబట్టి ఈనాడు ఏ సోదరైతే తన ఇంట సోదరుడికి తన చేతి వంటకాలను వడ్డించి తినిపిస్తుందో ఆమె వైధవ్యాన్ని పోకుండా పుణ్యవతిగా అఖండమైనటువంటి సౌభాగ్యంతో వృద్ధి చెందుతుందని వరమిస్తారు. అందువల్ల ఈ తిథికి యమద్వితీయ అనే పేరు వచ్చింది. ఆ తరువాత యమునను కూడా యముడు పరివార సమేతంగా తన పురానికి మరునాడే ఆహ్వానించి కానుకలను అందించి చక్కని షడ్రశోపేతమైనటువంటి విందును ఘనంగా సారెను పెట్టి చెల్లెలకి పంపిస్తాడు. ఇక ఒకప్పుడు సమష్టి కుటుంబాలలో సభ్యులందరూ కూడా ఒకరినొకరు ప్రేమతో ఆప్యాయతతో పలకరించుకుంటూ పండగల్లో కలిసి భోజనం చేస్తూ కబుర్లతో సత్కాలక్షేపం చేస్తూ పరస్పరమైనటువంటి సంబంధాలను అనుబంధాలను శక్తిమతం చేసుకునేవారు. అటువంటి బంధాలు అన్నీ కూడా ఇవాళ ఆర్థిక సంబంధాలుగా మారి యాంత్రిక కృత్రిమ జీవన విధానానికి దోహదపడుతున్నాయి. అందువల్లనే కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన, మంచి మర్యాద, అనురాగం, ఆప్యాయత సన్నగిల్లిపోతున్నాయి. కాబట్టి కనీసం సంవత్సరానికైనా సరే తోబుట్టువులందరూ కలిసి భోజనం చేసి ప్రేమతో పలకరించుకొని సద్భావనలను పెంపొందించుకోవాలన్నదే ఈ యొక్క భగినీ హస్త భోజనం యొక్క విశిష్టత. ఇటువంటి పవిత్రమైనటువంటి ఆచారాన్ని పాటించడం వలన ఆధ్యాత్మిక లాభాలే కాకుండా సామాజికమైనటువంటి బంధాలు కూడా మరింతగా దృఢపడి సమాజంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి. కార్తీక శుద్ధ పక్ష విదియ నాడు సోదరి ఇంట భోజనం చేస్తే సంపూర్ణ ఆయుష్ కలుగుతుందని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి దీనినే భగినీ హస్త భోజనంగా శాస్త్రం నిర్వహిస్తుంది. ఒకప్పుడు యమధర్మరాజు తన భటులను కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా కానీ మీ మనసుకు బాధ కలిగిందా అని అడుగుతాడు. అప్పుడు ఒక భటుడు భర్త ప్రాణాలు హరించినప్పుడు నవవధువు పడినటువంటి వేదన హృదయ విదారకంగా ఉండి తన మనసు పాడైందని చెబుతాడు. ఇక యముడు కూడా బాధపడినా చేయగలిగింది ఏమీ లేదని చెబుతూ ఎవరైనా కానీ ఈ యొక్క కార్తీక శుద్ధ విదియ నాడు సోదరికి బహుమానాలిచ్చి ఆమె చేతితో తిలకం పెట్టించుకుంటే అపమృత్యువును సైతం నివారించుకోవచ్చు అని చెబుతాడు. దీనికి కారణం కూడా ఉంది. యముడు యమున సూర్యుని పిల్లలే. అయితే సోదరి పైన ఉన్నటువంటి ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులవుతారో వారికి దూరంగా ఉంటానని వరం కూడా ఇస్తాడు. అందువల్లనే యమునా నదిలో స్నానం చేసిన వారికి కూడా అపమృత్యు బాధ ఉండదట. అందరూ యమునా స్నానం చేయలేరు కదా. కాబట్టి సోదరి పరమకు నిదర్శనంగా నిలిచినటువంటి యమున యొక్క బంధాలను గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విదియ నాడు ఈ భగినీ హస్త భోజనం చేసినట్లయితే కనుక అదే ఫలితాన్ని ఈ రోజున పొందవచ్చు. ఉత్తర భారతంలో ఇది చాలా ప్రాంతాల్లో జరుపుకునేటటువంటి పండుగ. ఈ మధ్య ప్రాంతీయ భేదాలు సమసిపోవడం కారణంగా ఇవి మన వరకు కూడా వచ్చాయి. కాబట్టి ఈరోజు తప్పకుండా భగినీ హస్త భోజనాన్ని అలాగే ఈ యొక్క విధి విధానాన్ని పాటించి
ప్రతి ఒక్కరూ కూడా అపమృత్యు దోషాల నుండి బయటపడి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి. ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. గౌతమి నదీ తీరంలో చక్రతీర్థం అనేటటువంటి మహాతీర్థం ఉంది. ఈ పుణ్యతీర్థంలో స్నాన, దాన, జపతపాదులు చేసేవారు విష్ణులోకాన్ని పొందుతారు. అలాగే ఇక ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఆ యొక్క సంగమ తీర్థంలో కనుక స్నానం చేస్తే అనంత అక్షయ పదలాభం కూడా కలుగుతుంది. అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో స్నానం చేస్తే ఇక చెప్పవలసినటువంటి అవసరమే లేదు, అనంతమైనటువంటి లాభం కలుగుతుంది. అయితే ఈ యొక్క తీర్థపు కథ గురించి తెలుసుకుందాం. పూర్వం విశ్వధరుడు అనేటటువంటి అత్యంత ధన సంపన్నుడైనటువంటి వైశ్య వ్యాపారి ఉండేవాడు. చాలా కాలం అతనికి సంతానం కలగలేదు. వ్రతాలు, పూజలు, యాగాలు, దానాలు చేయడంతో ముసలి వయసులో పుత్ర సంతానం కలుగుతుంది. ఇక దంపతులు ఇద్దరూ కూడా ఆ యొక్క పుత్రుడిని చాలా ప్రేమగా చూసుకుంటూ పెంచారు. ఆ వైశ్య కుమారుడు గుణసాగరుడు అనేటటువంటి పేరు పొంది పెరిగి పెద్దవాడై గుణవంతుడు, రూపవంతుడు అవుతాడు. విశ్వధరుడు ఆ యొక్క కుమారుణ్ణి ప్రాణాల కంటే మిన్నగా చూసుకుంటూ ఎంతో చక్కగా మురిసిపోతూ ఉండేవాడు. అయితే విధిరాతలు విచిత్రంగా ఉంటాయి కదా. యువకుడైనటువంటి విశ్వధరుడి కుమారుడు అకస్మాత్తుగా మృత్యువు పాలై మరణిస్తాడు. ఆ ముసలి దంపతులు తట్టుకోలేక కుమారుని యొక్క శరీరం చూసి రోదిస్తూ, కుమారా, గుణసాగరా, నిన్ను మా ప్రాణం కంటే అధికంగా చూసుకున్నాం కదా నాయనా. లేక లేక పుట్టినటువంటి మా యొక్క ప్రియరత్నానివి నీవు. దుర్మార్గుడైనటువంటి ఆ కాలుడు, ఆ యమధర్మరాజు నిన్ను మాకు దూరం చేసేశాడు. ముసలివారమైనటువంటి మమ్మల్ని అనాథలను చేసేశాడు. మేము కూడా నీతో పాటే ఇప్పుడే ఈ క్షణమే ప్రాణత్యాగం చేసి నీ దగ్గరకే వచ్చేస్తాం. ఓ కఠినాత్ముడైనటువంటి యమధర్మరాజా, మమ్మల్ని మా కుమారుడితో పాటుగా తీసుకొని వెళ్ళిపో అంటూ హృదయ విదారకంగా దుఃఖిస్తూ ఉంటారు ఆ ముసలి దంపతులు. ఇక ఆ దంపతుల రోదన చూసి అక్కడ ఉన్న వారందరి హృదయాలు కూడా ద్రవించసాగుతాయి. గుణసాగరుడి ప్రాణాలు తీసుకువెళ్ళడానికి యమధర్మరాజు యమభటులతో సహా అక్కడకు వస్తాడు. ఆ యొక్క విశ్వధరుడి దంపతుల యొక్క హృదయ వేదన యమధర్మరాజును కూడా కదిలించి వేస్తుంది. నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసుకెళ్లేటటువంటి యమధర్మరాజు తట్టుకోలేక విరక్తుడై ఆ యొక్క యమభటులకు ఆ ప్రాణాన్ని నరకానికి తీసుకువెళ్లేటటువంటి బాధ్యత అప్పచెప్పి గౌతమి నదీ తీరంలో ఒక రహస్య ప్రాంతానికి వెళ్ళి కొండ గుహలో శ్రీ మహావిష్ణువును తలుచుకుంటూ తపస్సును చేసుకుంటూ ఉంటాడు. ఇక నరకలోక పరిపాలన ఆగిపోతుంది. జీవుల జనన మరణ లెక్కలు చూసుకోవడం కూడా భూమి మీద మరణాలు ఏమీ కూడా లేక ఎక్కడివక్కడ ఆగిపోయి ఉంటాయి. జీవుల భారం పెరిగిపోతుంది. భూదేవి ఆ భారం సహించలేకపోతుంది. ఇక చింతిస్తూ ముల్లోకాల అధిపతి అయినటువంటి దేవేంద్రుడి వద్దకు వెళుతుంది. చింతాక్రాంతురాలై వచ్చినటువంటి భూదేవిని చూసి ఇంద్రుడు, వసుంధరా, ఏమైందమ్మా, ఎందుకిలా దుఃఖంతో ఉన్నావు? ఏ రాక్షసుడైనా భూమిని ఆక్రమించి దురాగతాలు చేస్తున్నాడా అని అడుగుతాడు. అప్పుడు భూదేవి నమస్కరించి, ఇంద్రదేవా, లేదు, నా సమస్య గురించి చెబుతాను వినండి. నరకలోకాధిపతి యమధర్మరాజు పరిపాలన వదిలివేశాడు. భూమిపై అధికమైనటువంటి మరణాలు ఆగిపోయాయి. జనాభా పెరిగిపోయింది. భూభారం అధికమైపోయింది. నేను భరించలేకపోతున్నాను. కాబట్టి మీరేదైనా పరిష్కారం చూపుతారేమోనని మీ వరకు వచ్చాను అంటూ తన యొక్క బాధంతా కూడా వెల్లడిస్తుంది. అప్పుడు ఇంద్రుడు భూదేవితో, నేను యమధర్మరాజుతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని చెప్పి అక్కడి నుండి పంపిస్తాడు. ఇక దేవభటులను పిలిపించి నరకలోకానికి వెళ్ళి యమధర్మరాజును తన వద్దకు రమ్మని చెప్పి ఆదేశించి పంపిస్తాడు. ఇక దేవభటులు నరకలోకానికి వెళ్ళి వచ్చి ఇంద్రుడితో యమధర్మరాజు నరకలోకంలో లేడని చెప్పి ఎక్కడ ఉన్నాడో ఎవరికీ కూడా తెలియదని చెప్పి వినయంగా చెబుతారు. అప్పుడు ఇంద్రుడు బాగా ఆలోచించి సూర్యదేవుణ్ణి పిలిచి, సూర్యదేవా, భూమండలానికి వెళ్ళినటువంటి యమధర్మరాజు నరకలోకానికి మరలా తిరిగి రాలేదు. భూమిపై ఎక్కడ ఉన్నాడో కాస్త చూసి చెప్పండి అని అడుగుతాడు. ఇక భూభ్రమణం చేసి వచ్చినటువంటి సూర్యుడు ఇంద్రుడితో ఈ విధంగా అంటాడు, యమధర్మరాజా, గౌతమి నదీ తీరంలో ఉన్నటువంటి పర్వత గుహలో అతి రహస్యంగా తపస్సు చేస్తూ ఉన్నాడు యముడు. ఇక అందుకు కలిగినటువంటి కారణం కూడా ఏమిటో నాకు తెలియదు. నేను అదే ప్రశ్నను యముని అడిగాను. అయితే అతను మాత్రం అందుకు కారణం నాకు కూడా తెలియదు అని సమాధానం ఇచ్చాడని చెబుతాడు. ఇంద్రుడికి తెలియనటువంటి భయం కలుగుతుంది. యమధర్మరాజు ఇంద్ర పదవి కోసం ఏమైనా తపస్సు చేస్తున్నాడా, లేదంటే స్వర్గాధిపత్యం ఏమైనా కావాలా, అందుకే ఈ నరకలోకం వదిలివేశాడా అని నానా రకాల ఆలోచనలన్నీ కూడా చేసి రంభ, మేనక అలాగే మొదలైనటువంటి అప్సరసలను పిలిపించి
ఆ యొక్క యమధర్మరాజు తపస్సు చేస్తున్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆయన తపస్సును భంగం చేయడానికై అక్కడ కొన్ని నృత్యాలు చేయండి అని చెప్పి వారిని ఆదేశిస్తాడు. ఇక యముడికి భయపడినటువంటి ఆ అప్సరసలు మేము వెళ్ళమని చెప్పి చెబుతారు. బలంతోనైనా యమధర్మరాజు యొక్క తపస్సును భంగం చేద్దామని చెప్పి ఇంద్రుడు గౌతమి నదీ తీరానికి దేవసేనలతో సహా బయలుదేరి వెళ్తాడు. ఇక శ్రీ మహావిష్ణువు తన గురించి తపస్సు చేస్తున్నటువంటి యముని రక్షించడానికై చక్రాయుధాన్ని పంపిస్తాడు. ఆ సుదర్శన చక్రం గౌతమి నదీ తీరానికి వచ్చి యముడు తపస్సు చేసేటటువంటి ఆ గుహను రక్షిస్తూ అడ్డంగా నిలబడి ఉంటుంది. దేవసేనలు ఇంద్రుడు భయపడి అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోతారు. అప్పటి నుండి ఆ చక్రం నివసించినటువంటి స్థానం చక్రతీర్థ నామంతో విఖ్యాతి చెందింది. ఏమీ చేయలేక చింతిస్తున్నటువంటి ఇంద్రుడి వద్దకు మేనక వచ్చి, సురేశ్వర, మీకు అతి ప్రియమైనటువంటి గనిక తన యొక్క రూప యవనాల గర్వంతో యముడి తపస్సును భంగం చేస్తాను అని చెబుతుంది. మీరు కనుక అనుమతి ఇస్తే ఆమె యముడి వద్దకు వెళుతుందని చెబుతుంది. అందుకు ఇంద్రుడు అంగీకరించి గనికను యమధర్మరాజు వద్దకు పంపిస్తాడు. యమధర్మరాజు సన్నిధికి చేరినటువంటి గనిక భక్తి శ్రద్ధలతో సేవలు చేయడం ప్రారంభిస్తుంది. ఆమెను చూసినటువంటి యముడికి మోహం కలుగుతుంది. తపస్సు భంగమవుతుంది. అంతవరకు చేసినటువంటి విష్ణు తపస్సు వలన క్షణకాలంలో మోహం తొలగి తన యొక్క విద్యుక్త ధర్మం గుర్తుకొస్తుంది యముడికి. నరకలోక అధిపతి అయినటువంటి తను మోహం, బాధ, విషాదం మొదలైనటువంటి జీవుల భ్రాంతులకు లోబడకూడదని చెప్పి తెలిసొస్తుంది. ఇక గనికకు ధన్యవాదాలు తెలియజేసి నరకలోకానికి తిరిగి వెళ్ళిపోతాడు. గనిక యముడి యొక్క తపస్సు భంగం చేసినటువంటి పాపానికి గౌతమి జలాలలో స్నానం చేసి పునీతురాలై తన యొక్క పూర్వ రూపాన్ని పొంది స్వర్గానికి వెళ్ళిపోతుంది. యముడికి రక్షణగా ఉన్నటువంటి విష్ణుచక్రం ఆయన నరకలోకం వెళ్ళిపోవడంతో వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు యొక్క హస్తానికి చేరుకుంటుంది. పూర్వం బ్రహ్మగిరి సమీప అరణ్యంలో దారుణ ప్రకృతి అనేటటువంటి ఒక కిరాతుడు భార్యాబిడ్డలతో నివసిస్తూ ఉండేవాడు. విప్రులను, సాధువులను, మృగాలను, పక్షులను నిరంతరం కూడా హింసిస్తూ చంపుతూ ఉండేవాడు. ఇక భార్యాబిడ్డలను హింసా జీవనంతో వచ్చినటువంటి సంపాదనతో పోషించుకుంటూ ఉండేవాడు. ఒకనాడు భార్య చేత ప్రేరితుడై అడవిలోకి వేట కోసమై విల్లు, బాణాలు, వలతాళ్ళు తీసుకుని బయలుదేరి వెళ్తాడు. కంటపడినటువంటి జంతువులను, పక్షులను చంపుతూ మరికొన్ని పక్షులను ప్రాణాలతో వలలో బంధించి వేటాడు సాగుతూ ఉంటాడు. ఎక్కువ పక్షులు, జంతువులు దొరకడంతో సమయం చూడకుండా అరణ్యం లోపలికి వెళ్ళిపోతాడు. అలా మధ్యాహ్నం దాటిపోతుంది. ఆకలి, దాహం విపరీతంగా కలుగుతుంది. నడిచి నడిచి శరీరం అలసిపోయి నీరసపడిపోతుంది. ఇక కిరాతుడికి వేట ఉత్సాహం తగ్గి ఇంటికి వెళ్దామని చెప్పి వెనక్కు బయలుదేరుతాడు. అకస్మాత్తుగా ఆకాశం మొత్తం కారు మబ్బులతో నిండిపోయి జోరున వర్షం ప్రారంభమవుతుంది. చూస్తూ ఉండగానే ఉరుములు, మెరుపులతో ముసలధార వర్షం పడుతూ ఉంటుంది. చీకట్లు కమ్ముతూ ఉంటాయి. కుంభవృష్టితో ఆ కిరాతుడు అడవిలోనే దారి తప్పుతాడు. ఇక వర్షం తగ్గి దారి కనపడే వరకు ఒక మహావృక్షం కింద తలదాచుకోవాలి అనుకున్నటువంటి ఆ కిరాతకుడికి మెరుపులో ఒక మహావృక్షం కనిపిస్తుంది. వెంటనే ఆ చెట్టు కిందకు వెళ్ళి తన యొక్క భుజం పైన ఉన్నటువంటి మృగాలు, పక్షుల శరీరాలను, పక్షులు చిక్కుకున్నటువంటి వలలను దించి తలదాచుకుంటాడు. చిమ్మ చీకటితో పాటు వానలో తడవడం వలన శరీరం మొత్తం వణుకుతూ చలికి గడ్డకడుతూ ఉంటుంది. ఆకలి మరోవైపు దంచేస్తూ ఉంటే గట్టిగా చుట్టుకొని పడుకుంటాడు. ఇక ఆ తరువాత ఆ చెట్టుపై ఒక కపోతం అంటే పావురం తన భార్యా బిడ్డలతో నివాసం ఉంటుంది. పిల్లలకు తిండి సంపాదించి పట్టుకురావాలని చెప్పి ఆ మగ ఆడ పావురాలు రెండూ కూడా అడవి లోపలికి ఎగురుతూ వెళ్తాయి. భర్త పావురం తిరిగి వస్తుంది, కానీ ఆడపావురం మాత్రం తిరిగి రాదు. పిల్లలకు తను తెచ్చినటువంటి తిండిచ్చి భార్య పావురం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఆ ఆడపావురం దురదృష్టవశాత్తు అదే చెట్టు కింద తలదాచుకున్నటువంటి కిరాతుని వలలో చిక్కుకొని ప్రాణాలతో ఉంటుంది. అది తెలియనటువంటి భర్త పావురం తన భార్య కపోతి అంటే ఆడపావురం మంచి గుణాలను వర్ణించుకుంటూ ఎక్కడికి వెళ్ళిందో ఇంకా రాలేదనుకుంటూ అదే పనిగా తలుచుకుంటూ విలపిస్తూ ఉంటుంది. నా ప్రాణానికి అధీశ్వరి, ధర్మార్థ కామ మోక్షములనేటటువంటి పురుషార్థాలలో సహధర్మచారిణి ఏమైందో, ఎక్కడ ఉందో, ఎలా ఉందో, కష్టాలలో తోడుగా నిలిచి దుఃఖం దూరం చేసేటటువంటి నా ఇల్లాలు, నా ఆలోచనలకు తోడు నిలిచి బాసటగా ఉండేటటువంటి నా ప్రియసఖి ఇంకా ఎందుకు రాలేదో. సూర్యుడు కూడా అస్తమించాడు. భయంకరమైనటువంటి వర్షంతో పాటు చీకటి ఆవరించింది. ఆమె లేకపోతే నేను ఒక్క క్షణం కూడా జీవించలేను. ఈ యొక్క పసిబిడ్డల సంగతి ఏమిటి
అని ఆలోచిస్తూ బాధపడుతూ విలపిస్తూ ఉన్నటువంటి ఆ భర్త పావురం పలుకుతున్నటువంటి మాటలు కింద వలలో చిక్కినటువంటి ఆడపావురం వింటుంది. తన భర్త గొంతు గుర్తుపట్టి, "ఖగరాజా, నేను ఈ కిరాతుడికి వలకు చిక్కుకొని ఉన్నాను. దైవ నిర్ణయం వలన ఈ కిరాతుడు మనం నివాసం ఉంటున్నటువంటి ఈ వృక్షం వద్దకు వచ్చి తలదాచుకున్నాడు. కాబట్టి నా గురించి మీరు పలికినటువంటి ఆ మంచి మాటలు నేను వినగలిగాను. నేను ఈ వల నుండి తప్పించుకోలేను. మీరు పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. దేవుడు మనకు ఇంతవరకే సంసార జీవితం ఇచ్చాడు" అంటూ భార్య పావురం మాటలు విన్నటువంటి ఆ భర్త పావురం కిందకు వచ్చి మృతపాయుడై పడి ఉన్నటువంటి ఆ కిరాతుని వలలో చిక్కుకున్నటువంటి భార్యను చూసి, "ప్రియా, ఈ వేటగాడు అచేతనుడై పడున్నాడు. ఆ వలతాళ్లు కొరికి నీకు బంధ విముక్తి చేస్తానని చెప్పి తాళ్లను కొరుకుతూ ఉంటాడు. ఇక ఆ భర్తను ప్రయాసపడవద్దని చెప్పి ఆపుతూ, "స్వామి, ఈ బంధనాలు తెగేవి కావు. మీరు కష్టపడవద్దు. ఎగిరే పక్షిగణాలు వేటగాళ్లైనటువంటి కిరాతులకు ఆహారం అని చెప్పి ప్రకృతి ఎప్పుడో నిర్దేశించింది. నేను ఆహారం కాక తప్పదు. ముందు చలితో శరీరం బిగుసుకుపోయినటువంటి ఈ కిరాతుని చూడండి. మన ఇంటికి అతిథిగా వచ్చాడు. ఇతని ప్రాణాలు కాపాడటం మన కర్తవ్యం. అగ్ని రాజేసి ముందు ఇతన్ని కాపాడండి" అని కోరుకుంటుంది. భార్య మాటలకు అంగీకరించినటువంటి భర్త పావురం ఆరిపోబోతున్నటువంటి అగ్నిలో తన గూడు కోసం ఏర్పరిచినటువంటి ఎండుగడ్డిని తెచ్చివేస్తూ రెక్కల గాలితో జ్వలింపచేస్తూ మంటను ఇంకాస్త పెంచుతుంది. క్షణాల్లో మంటలు పెద్దవై బాగా వేడి కలిగి ఆ కిరాతుడి శరీరం చలి నుండి తేరుకుంటుంది. సచేతనుడైనటువంటి ఆ కిరాతుడి శరీరం ఆకలి బాధతో తూలిపోతూ ఉంటుంది. ఇక అది గమనించినటువంటి ఆడపావురం, "స్వామి, అతిథి ఆకలి బాధతో అలమటిస్తూ ఉన్నాడు. ఈ వలను మంట దగ్గరకు లాగండి. నేను కాలి ఆహారమై ఇతని ఆకలిని తీరుస్తాను" అని అన్న మాటలను కిరాతుడు ఆశ్చర్యంగా చూస్తూ వింటూ ఉంటాడు. అప్పుడు భర్త పావురం భార్య మాటలను ఖండిస్తూ, "ప్రియా, నేను ఇంటికి యజమానిని. గృహస్థుగా అతిథికి ఆహారం ఏర్పాటు చేయవలసినటువంటి బాధ్యత నాపై ఉంది. నేను ఆహారాన్నవుతాను" అంటూ కిరాతుని వంక చూసి, "విష్ణు స్వరూపమైనటువంటి అతిథి, నన్ను ఆహారంగా స్వీకరించండి" అని పలికి అగ్ని ప్రవేశం చేస్తుంది. క్షణకాలంలో తనకు ఆహారంగా కావడానికి కాలి నిర్జీవమై పడి ఉన్నటువంటి ఆ మగపావురాన్ని చూసినటువంటి కిరాతుడు, "ఛీ, ఏమిటి నా మానవ జన్మ! కలుషితమైనటువంటి మనిషినైనటువంటి నా కోసం ఒక్క క్షణంలో ఈ పావురం జీవితం త్యాగం చేసేసిందే. నేను క్రూరుడనైనటువంటి నా మనసు నిజంగా చాలా అంటే చాలా నీచమైనది. వీటిని పట్టుకుని చంపుకొని తింటున్నానా" అనుకొని పశ్చాత్తాపంతో దుఃఖిస్తాడు. అక్కడ ఉన్నటువంటి ఆ ఆడపావురం కిరాతుని చూసి, "అతిథిదేవా, నా భర్త శరీర త్యాగం చేసి స్వర్గానికి వెళుతున్నారు. నేను కూడా అతన్ని చేరుకోవాలి. నన్ను బంధ విముక్తురాలని చేయండి" అని కోరుకోగానే కిరాతుడు ఆ వల నుంచి విడిపిస్తాడు. అప్పుడు ఆడపావురం కాలిపోయినటువంటి భర్త పావురం శరీరానికి ప్రదక్షిణలు చేసి అగ్నిలోకి దూకుతుంది. ప్రాణాలు విడిచి స్వర్గం వెళ్ళబోతున్నటువంటి భర్త సన్నిధికి చేరుకుంటుంది. ఆకాశం నుండి ఆ యొక్క కపోత దంపతుల శరీరాలపై దేవతలందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపిస్తారు. కిరాతుడు ఆ దంపతులకు నమస్కరించి, "ఓ దివ్య దంపతులారా, నన్ను మాననీయుడైనటువంటి అతిథిగా భావించి ఆకలి తీర్చడానికి దేహత్యాగం చేశారు. నేను ఇంతవరకు చేసినటువంటి పాపాలకు నిష్పృతి ఉపాయం ఉపదేశించి వెళ్ళండి" అని చెప్పి ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ కపోత దంపతులు కిరాతుని చూసి, "నీవు గౌతమి నదీ తీరానికి వెళ్ళు. నీవు చేసినటువంటి పాపాలన్నీ కూడా గోదావరి తల్లికి వినవించు. పక్షం రోజులు ప్రాయశ్చిత్తం కోరుతూ పవిత్ర జలాలలో స్నానం చేయి. నీ పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఆ తరువాత మరొకసారి గోదావరి గంగా జలాలలో మునిగితే నీవు తప్పకుండా పుణ్యాత్ముడవుతావు. తరువాత ముక్తి కోరుతూ స్నానం చేస్తే ఈ పాపపు దేహం వదిలి స్వర్గాన్ని చేరుకుంటావని చెప్పి ఉపదేశించి అక్కడి నుండి వెళ్ళిపోతాయి. ఇక కిరాతుడు ఆ కపోత దంపతులు చెప్పిన విధంగా గోదావరి తీరంలో స్నానం చేసి స్వర్గగతుడవుతాడు. ఆనాటి నుండి ఆ యొక్క పావన తీర్థం కపోత తీర్థంగా ప్రసిద్ధి చెందింది. అక్కడ చేసినటువంటి స్నాన, దాన, పితృపూజ, అలాగే జప, యజ్ఞ, తపాది సకల కర్మలకు కూడా అక్షయమవుతుంది. అనంతమైనటువంటి పుణ్య ఫలాలు కూడా లభిస్తాయి. పూర్వం కృతయుగంలో మహాబల సంపన్నుడైనటువంటి శ్వేతుడు అనే ఒక మహారాజు భూమండలాన్నంతా కూడా చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. అతను సత్యవ్రతుడు, ధర్మజ్ఞుడు, బుద్ధిమంతుడై రాజ్య పరిపాలనను ఎంతో ధర్మబద్ధంగా నియమానుసారంగా చేస్తూ ఉండేవాడు. అతని రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 10,000 సంవత్సరాలు ఆయుష్తో జీవిస్తూ సంతోషంగా ఉండేవారు.
బాల్యావస్థలో మరణించేవారే కాదు. అలా కొంతకాలం గడిచిన తరువాత శ్వేతుడి రాజ్యంలో బ్రహ్మర్షి పరమ ధార్మికుడు అయినటువంటి కపాల గౌతముడు అనేటటువంటి ఒక మునికుమారుడు దంతములు రాకుండానే శిశువుగా ఉన్నప్పుడే మరణిస్తాడు. అయితే ఆ ముని తన యొక్క మృతకుమారుని తీసుకుని శ్వేతుడి వద్దకు వస్తాడు. చైతన్య విహీనుడైనటువంటి ఆ శిశువును చూసి శ్వేతుడు యమలోకానికి వెళ్ళినటువంటి ఈ బాలుణ్ణి 7 రోజుల్లో బ్రతికించి తీసుకొస్తాను. అలా చేయలేకపోతే నేను అగ్నిజ్వాలలతో ప్రజ్వరిల్లుతూ ఉన్నటువంటి చితినెక్కి ప్రాణత్యాగం చేస్తానంటూ ప్రతిజ్ఞ చేస్తాడు. అలా శ్వేతుడు 1100 నీల పద్మములతో మంత్రపూర్వకంగా పరమేశ్వరుణ్ణి అర్చన చేస్తాడు. శ్వేతుడు యొక్క నిశ్చలమైనటువంటి భక్తికి పూజకు పరమేశ్వరుడు గౌరీదేవి సహితంగా ప్రసన్నుడై శ్వేతుని ఎదుట ప్రత్యక్షమవుతాడు. వశ్యా, నీ భక్తికి నేను సంతుష్టుడనయ్యాను. నీ అభీష్టం చెప్పు, తప్పకుండా నెరవేరుస్తాను అని అడుగుతాడు. అప్పుడు శ్వేతుడు పరమేశ్వరుని స్తుతించి స్వామికి ప్రణమిల్లి, మహాదేవా, నా యందు అనుగ్రహం కలిగితే నా ప్రార్థన అంగీకరించి నా యొక్క కపాల గౌతముని కుమారుని యొక్క ప్రాణాలను తిరిగి అతనిలో నింపు, అతన్ని దీర్ఘాయుష్వంతుడిగా చేసి అతన్ని ఆనందంగా ఉండేటట్లుగా అనుగ్రహించు అంటూ ప్రార్థిస్తాడు. అది విన్నటువంటి పరమేశ్వరుడు తదాస్తు అనగానే యముడు పంపినటువంటి యమకింకరుడు ఆ యొక్క బాలుని యొక్క ప్రాణాన్ని పునఃప్రతిష్ఠ చేసి బాలుణ్ణి శ్వేతుడికి అప్పగించి వెళ్ళిపోతారు. ఇక పార్వతీ పరమేశ్వరులు ఆ బాలుణ్ణి దీర్ఘాయుషుడిగా జీవించి సంతోషంగా ఉండని చెప్పి అంతర్ధానమవుతారు. ఇక శ్వేతుడు ఆ బాలుణ్ణి కపాల గౌతమునికి అప్పగిస్తాడు. పుత్రుడు మరలా తిరిగి జీవించాడు కాబట్టి అతన్ని చూసి కపాలముని ఎంతో ఆనందంతో శ్వేతుని దీవించి బాలుడితో తిరిగి ఆశ్రమానికి చేరుకుంటాడు. ఇక శ్వేత మహారాజు సమస్త వైదిక ధర్మాలను పాటిస్తూ 1000 సంవత్సరాల పాటు రాతి పరిపాలన చేస్తాడు. ఆ తరువాత తీర్థయాత్రలకు బయలుదేరి భూమండలం మొత్తం పరిభ్రమిస్తూ దక్షిణ సముద్ర తీరంలో ఉన్నటువంటి పురుషోత్తమ క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ ఆయనకు శ్రీకృష్ణదేవుని యొక్క ఆలయ సమీపాన ఉన్నటువంటి శ్వేతగిరిపై మాధవ మందిరం నిర్మించాలి అనేటటువంటి సంకల్పం కలుగుతుంది. ఇక శ్వేతగిరిపై 100 ధనస్సుల విస్తీర్ణం ఉన్నటువంటి మందిరాన్ని నిర్మించి కృష్ణాష్టమి నాడు మాధవుని యొక్క ప్రతిమను ప్రతిష్ఠిస్తాడు. వేద పండితులకు, తపస్సులకు, దీనులకు తగినటువంటి దాన దక్షిణలను ఇస్తాడు. ఇక కృష్ణుడికి సాష్టాంగ నమస్కారం చేసి ప్రణవపూర్వకమైనటువంటి ద్వాదశాక్షర విష్ణు మంత్రాన్ని జపిస్తాడు. అలా 1 నెల రోజుల పాటు మంత్రజపం చేస్తూ మౌనవ్రతుడై నిరాహారుడై సమాధి యోగాన విష్ణు ధ్యాన దీక్షుడవుతాడు. తర్వాత నిర్మలమైనటువంటి భక్తితో కృష్ణుణ్ణి ఈ విధంగా స్తుతిస్తాడు. ఓ మాధవ, నారాయణ, కృష్ణ, భక్తవత్సల, నాయందు ప్రసన్నుడు కమ్ము. నేను ఈ సంసార సాగరంలో పడి నిరంతరం కూడా భౌతిక తాపత్రయాలచే చుట్టుబడి వాటన్నిటిలో కూడా మునిగి కొట్టాడుతూ ఉన్నాను. నన్ను ఈ నరకం నుండి ఉద్ధరించగలిగినటువంటి బంధువు నీవే స్వామి. నిన్ను శరణు వేడుకుంటున్నాను. ధన సంపద, భార్యాపుత్రులు అనేటటువంటి మోహమాయలచే బంధింపబడి ఇన్ని రోజులు కూడా ఇవన్నీ కూడా మర్చిపోయాను. వాటి ఆకర్షణలోనే ఉండిపోయాను. నీవు మాత్రమే నన్ను ఈ భవబంధాల నుండి విముక్తి కలిగించి మోక్షాన్ని ప్రసాదించగలవు. పునరేకాక్ష, నన్ను దయతో ఉద్ధరించు అంటూ ప్రార్థిస్తాడు. ఇక శ్రీ మహావిష్ణువు శ్వేతుని యొక్క భక్తికి, స్తుతికి ప్రసన్నుడై స్వామి అతని ఎదుట ప్రత్యక్షమై, శ్వేతరాజా, నీ భక్తి నిర్మలమైనది, స్వచ్ఛమైనది. నేను నువ్వు చేసినటువంటి ఈ యొక్క స్తుతికి ప్రసన్నున్నయ్యాను. ఏం కావాలో చెప్పు, తప్పకుండా అనుగ్రహిస్తాను. ఏదైనా వరం కోరుకో అని పలుకుతాడు. అప్పుడు శ్వేతుడు స్వామివారికి నమస్కరించి ఈ విధంగా పలుకుతాడు. స్వామి మాధవ, నాకు విమలము, విరజము, శుద్ధము, అవ్యయము అయినటువంటి విష్ణుపదాన్ని ప్రసాదించు స్వామి అని కోరుకుంటాడు. జగన్నాథుడు సంప్రీతుడై, శ్వేత, దేవముని సిద్ధగణాలకు లభించినటువంటి విష్ణులోక నివాసం నీకు లభించబోతుంది. మరికొంతకాలం రాజ్యము, రాజ్యభోగాలను అనుభవించి నా సాన్నిధ్యాన్ని పొందగలుగుతావు. నీ కీర్తి ముల్లోకాలు వ్యాపిస్తుంది. నీవు ప్రతిష్ఠించినటువంటి శ్వేతమాధవుడిగా ఇక్కడ నేనుంటాను. దేవతలందరూ కూడా ఇక్కడ తీర్థమును శ్వేతగంగా అనే నామంతో కీర్తిస్తారు. ఈ శ్వేతగంగా జలాన్ని కుశాగ్ర మాత్రమైనా సరే స్మరిస్తే చాలు, మానవులు భక్త శ్రేష్ఠులై సమాధినిష్ఠులై స్వర్గానికి చేరుకుంటారు. ప్రత్యేకించి కార్తీక మాసమునందు ఈ యొక్క తీర్థస్నానం ఎవరైతే చేస్తారో, ఈ యొక్క శ్వేతమాధవ విగ్రహాన్ని ఎవరైతే దర్శించుకుంటారో వారికి
వారికి ఉన్నటువంటి సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అనేక మన్వంతరాలు నా భక్తులుగా నిలిచి వైకుంఠంలో సకల సుఖాలను అనుభవిస్తారు అని పలికి స్వామివారు అదృశ్యమవుతారు. విన్నారు కదండి. ఈరోజు చెప్పుకున్నటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయనుకుంటున్నాను. ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం మనపై కూడా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.